ప్రభునందు పిల్లారా, దేవుని మహాకృప కనికరం బట్టి మరొకసారి మేము ముందు నిలబడడానికి, మరి దేవుని సన్నిధిలో నిలబడి వాక్యం అందించడానికి ఆశపడి ముందు ప్రయాణం చేస్తున్నాం. ఈ వాక్యాలు మీరు తిలకించి మీ సందేశాలు మాకు తెలియచేయాలని ఆశపడుతున్నాం. వీటి ద్వారా మీ ఆత్మలు మీ కుటుంబం రక్షించడానికి ప్రయాసం మేము తయారు చేస్తున్నాం. మా గురించి మీరు ప్రార్థించండి. ఈ ప్రోగ్రాం చేస్తున్న మమ్మల్ని మీరు దేవుని సన్నిధిలో జ్ఞాపం చేస్తున్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్. ఈ దినాన్ని ఆయన తట్టు తిరుగుడు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. ఆయన తట్టు తిరుగుడు అంటే ఆయన వైపు చూడడమే. యోబుల గ్రంథం 2:13 మాట్లాడుతున్న ఈ మాట, ఆయన తట్టు తిరుగుడి అంటే ఆయన వైపు చూడటమే. ఈ మనం ఏ వైపు తిరుగుతున్నాం, మనం ఏ వైపు చూస్తున్నాం? ఈ లోకం వైపు మనం చూస్తున్నాం ప్రియులారా. ఈ లోకం వైపు చూసినట్లయితే జీవోపడంబము, శరీర ఆశయు కనబడుతుంది అంతే. కానీ మరి ఎవరి వైపు చూడాలి? మనం ఆయన తట్టు మనం చూడాలి. పరలోకమందున దేవుని వైపు మనం చూసినట్లయితే మనల్ని సమస్తాన్ని కూడా ఆశీర్వదించేవాడు, సమస్తము క్షేమాన్ని కోరేవాడు, మన కుటుంబాన్ని బ్రతికించేవాడు అనే విషయాన్ని ఆయన జ్ఞాపం చేస్తున్నాడు ప్రియులారా. అందుకే భక్తులైన ఎవరు మాట్లాడుతున్నాడు, ప్రియులారా ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచొచ్చు. యోబుల గ్రంథం 2:13 చెప్తున్నాడు చూడండి, దుఃఖించొచ్చు, మన పూర్వముగా తిరిగిన ఆయన దగ్గర రండి. ఇప్పుడు వరకు మీరు సమయం గడిచిపోయింది. ఇప్పుడు వరకు మీరు దేవుని విడిచారు, శ్రమలుగా బానిసయ్యారు, శోధనలో పడిపోయారు. చూడండి, లోకం వైపు మీరు తిరిగారు, లోకంలో ప్రయాణం చేస్తారు. అలసిన వాళ్ళ రండి, ఇప్పుడైనా ఉపవాసముని మీరు కన్నీరు విడిచి నా దగ్గరికి వస్తే నేను చేర్చుకుంటానని చెప్తున్నాడు పిల్లారా. అదే యోబులు 1:2 చెప్తున్నాడు చూడండి, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా ఆలకించుడి, మీరందరూ చెవియొద్ది నా దగ్గర రండి, చెవియొగ్గి వినుడి. ఇలాంటి దినము మీ దినంలో కానీ మీ పితరుల దినంలో కానీ జరిగినదా? ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో అది మీరు చూడగలరా? పూర్వకాలం జరగలేదట ఇటువంటి పరిస్థితి, కానీ ఇటువంటి సన్నివేశం కానీ పూర్వీకులు కూడా ఎప్పుడు చూడలేదంట ప్రియులారా. అటువంటి సంగతులన్నీ కూడా మీకు తెలియజేస్తున్నానని ఆయన ఒక మాట చెప్తున్నాడు ప్రియులారా. అదేంటంటే యోబుల గ్రంథం 1:4 చెప్తున్నాడు చూడండి, గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేస్తాయంట. భూమి మీద ఆహారం గురించి, మానవుడు ఆహారం తినాలంటే చెట్లని చూడండి, చెట్ల ఆకుల్ని, వాటి పళ్ళను, వాటి కూరగాయలను, వాటి పండ్లను మనం తినాలి ప్రియులరా. అదే చెట్లని, అదే కాయలని, చిన్నప్పుడు కాయల పువ్వుల్ని గొంగళి పురుగులు తినేసినంటే మనకేం దొరుకుతుందా? పోనీ గొంగళి పురుగులు కొన్ని తిని వదిలేసినంటే మిడతలు ఏం చేస్తాయంటే మిడతలో ఉన్న బ్యాలెన్స్ కూడా తినేస్తాయంట ప్రియులరా. ఈ ప్రక్రియ అంతా దేవుడు చేసిందని చెప్తున్నాడు ఇక్కడ. అయితే మిడతలు విడిచిన దానిని ఆ మిడతలు తినగా ఏమైనా కొంత మిగిలితేనంట పసర పురుగులు తినివేస్తాయంట ప్రియులారా. ఎంత విచిత్రంగా దేవుని ప్రణాళిక. పసర పురుగులు విడిచిన దానినంట చీడ పురుగులు తినివేస్తాయంట ప్రియులారా. ఎంత క్రమాన్ని చూపించాడో చూడండి ప్రియులారా. ఇవన్నీ కూడా దేవుని సైన్యములంట. మానవుని అదుపు చేయాలంటే, మానవునికి ఆహారం లేకుండా చేయాలంటే అది ఆయన చేతిలో ఉంది ప్రియులారా. మిడతల దండుని పంపించాడంటే చూడండి, కొన్ని లక్షల కోట్ల మిడతలు వచ్చినాయంటే ఏం చేస్తాయంటే భూమి మీద పంటనంతటి కూడా 1 గంట 1/2 గంటలో తినేస్తాయి ప్రియులారా. చూడండి, గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేస్తాయట, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినేస్తాయట. పసర పురుగులు తినివేసి మిగిలిన అంటే బ్యాలెన్స్ అంట విడిచిన దానిని చీడ పురుగులు తినేస్తాయంట ప్రియులారా. ఇదంతా కూడా దేవుని సైన్యం అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. దేవుని సైన్యం ఏది కాదండి, ఆయన సృష్టిలో ప్రతిదైనా ఆయన చెప్పిన మాట వినవలసిందే. సృష్టిలో ప్రతి పురుగు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి కూడా ఆయనకు లోబడి ఉండవలసిందే. సూర్యచంద్రులు ఆయన ఆధీనం ఉన్నారనే విషయాన్ని ఆయన చెప్పినట్లు వినవలసిందే. ఋతువులు ఆయన ఆధీనంలో ఉన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ప్రియులారా. పగలు రాత్రి కూడా ఆయన ఆధీనంలో ఉన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. సమయము కూడా ఆయన చేతిలో ఉంది ప్రియులారా. నిర్గమ 10:4 చెప్తున్నాడు చూడండి, దేవుడు ఎటువంటి వాడండి, ఆయన శాంతమూర్తి అట, అత్యంత కృప సమృద్ధి కలవాడట, అందరి ఎడల తన కృపను చూపువాడట, ఆయన రోషము గల దేవుడట, మహాకాశములు పట్టజాలన దేవుడు, ఆయన దహించు అగ్ని వేళ మన ముందు ప్రయాణం చేస్తున్నాడు ప్రియులారా. అగ్ని వంటి వాడు, అటువంటి వాడు అడుగుతున్నాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు నా దగ్గరికి వచ్చినట్లయితే, మనపూర్వకముగా నన్ను అనుసరించినట్లయితే, తిరిగి నా యొద్దకు వచ్చినట్లయితే నేను క్షేమాన్ని కలుగు చేస్తానని చెప్తున్నాడు పిల్లారా. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీకు సహాయం చేసే దేవుడు అనే విషయాన్ని యోబుల గ్రంథంలో మాట్లాడుతున్నాడు. హబక్కు గ్రంథము 3:5-6 చెప్తున్నాడు చూడండి, అయినను
ఆయనకు ముందుగా ఏంటండి తెగుళ్ళు వెళ్ళిచ్చున్నవట. ఆయన శక్తిని గురించి మాట్లాడుతున్నాడు అబొక్కి ఇక్కడ. ఆయన ముందుగానట తెగుళ్ళు ప్రయాణం చేస్తున్నాయట. ఆయన వెంట మహావ్యాధి వెనకాల వస్తుందట ప్రియులరా. ఆయన నిలబడగానే భూమి కంపించిపోతుందట. ఆయన చూడగా జనులందరూ ఇటువాడు తొలుగుతూ వెళ్ళిపోతారంట భయపడుతూ. ఆదికాల పర్వతములు బద్దలైపోవునట. పూర్వం నుంచి నిర్మాణమైన పర్వతాలన్నీ బద్దలైపోతాయంట. పురాతన గిరిలన్నీ కూడా అణిగిపోతాయంట ప్రియులరా. ఆయన పాదం ఒక పర్వతం మీద పెడితే పర్వతం అంతా కూడా వెండరమైపోతుందంట ప్రియులరా. అంత శక్తి గల దేవుడు ఎలా ఉన్నాడండి? శాంతమూర్తిగా మనల్ని పీలిస్తున్నాడు ప్రియులరా. ఇప్పుడైనా ఉపవాసం ఉండి ఆయన తట్టు తిరుగుడి, ఆయన వైపు చూడు. ఇప్పుడు వరకు లోకంలో ప్రయాణం చేసేవేమో, శాంతి లేకుండా ఉన్నామేమో, సమాధానం నీ దగ్గర ఆయన దొరుకుతుంది ప్రియులరా. ఒకవేళ అన్నీ మనం సమస్తం సమకూర్చుకుంటాం, మంచి పంటలు వేసాం, మంచి తోటలు పెంచుకున్నాం, మన నీరు పెట్టి చుట్టూ కూడా మంచి ఫెన్సింగ్ వేసాం, ఎరువులు వేసి మనం పెంచుకుంటున్నాం. ఇప్పుడు పురుగులన్నీ కూడా వాడి చంపడానికి మందులు వేసాం అనుకున్నాము. కానీ దేవుడు ఏం చేస్తాడండి? వాడిని తట్టుకునే శక్తిని వాడికి కలిగిస్తాడు ప్రియులరా. గొంగళ పురుగు గురించి చెప్పాడు, మరి మిడతల గురించి చెప్పాడు, అలాగే పసర పురుగుల గురించి చెప్పాడు, అలాగే ఇంకేంటండి చీడ పురుగుల గురించి 4 విధాలుగా మాట్లాడు ప్రియులరా. అయితే మొదటి యోహాను 2:15 చెప్తున్నాడు, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడి ప్రియులరా. సృష్టికర్తను ఎదిరించి లోకంలో మనం సంపాదించుకున్నాం, మనకి అన్నీ కలిగి ఉన్నాం, మంచి తోటలు వేస్తాం, మంచి పంటలు పండించుకున్నాం అనుకున్నావా? జాగ్రత్త ప్రియులరా. ఇదిగో గొంగళి పురుగు గురించి చెప్పాడు, మిడతల గురించి చెప్పాడు, పచ్చర పురుగుల గురించి చెప్పాడు, చీడ పురుగుల కూడా చెప్పాడు. ఇవన్నీ కూడా దేవుని సైన్యములే. జాగ్రత్త. ఎవడైనా లోకంలో ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. రోమన్ రాసిన పత్రిక 12:2 చెప్తున్నాడు చూడండి, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమను చూడండి అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నట్లు చెప్తున్నాడు చూడండి. మీ మనసు మరి నూతన మగుట వలన ఎలా ఉండాలండి? రూపాంతరం పొందిడి. ఏ మనసు అండి? నూతన మగుట వలన రూపాంతరం అంటే నూతన కొత్తదనం కలిగే రూపం మనకు కలిగే బిడ్డలుగా మనం ఉండాలి. పాత విడిచిపెట్టాలి, క్రొత్త జీవులోకి మనం ప్రయాణం చేయాలి ప్రియుల. క్రీస్తుని కలిగి ఉంటే క్రొత్తదనం మనలో వస్తుంది. క్రీస్తు లేకపోతే పాత జీవితం కలిగి ఉంటాం ప్రియులరా. కాబట్టి మీరు రూపాంతరం చెందినంటే మన రూపం మారాలి, మన మనసు మారాలి, మన స్వరూపం మారి బిడ్డలుగా మనం ఉండాలి ప్రియులరా. అందుకే ఇక్కడ ఉపమానం చెప్పాడు చూడండి ప్రియులరా. 2 మనుషులు దేవుని సన్నిధికి కృతజ్ఞతలు తీసుకుని వచ్చారు, అర్పణలు తెచ్చారు. అయితే ఒక వ్యక్తి కయ్యను, 2వ వ్యక్తి హెబెలు. కయ్యను వ్యవసాయం చేసే పంటలో కొంత దేవుని సన్నిధి తీసుకుని వచ్చాడు, అర్పణ తీసుకుని వచ్చాడు. దేవుడు అతను అర్పణ అంగీకరించలేదు ప్రియులరా. దీనికి కారణం దేవునికి ఏ మనసు కలిగి ఉన్నాడండి? దేవునికి విరోధమైన చెడ్డ మనసు కలిగిన వాడుకున్నాడు. అంటే దేవునికి అనుకూలమైన మనసు వాడికి లేదు, సృష్టికర్తకి సాగిలిపడే మనసు లేదు, కృతజ్ఞత జీవితం కలిగిన వాడిగా లేడు. తను తన మనసు తంది, తన భూమి తన పంట అనే ఆలోచన ఉన్నాడు తప్ప ఇది దేవుని వల్ల కలిగిందని ఆలోచన వాడు లేని వాడుకున్నాడు ప్రియులరా. కాబట్టి వాడు అర్పణను దేవుడు స్వీకరించలేదు ప్రియులరా. హేబెలు జ్ఞాపం చేసుకున్నాడు. హేబెలు కూడా వ్యవసాయం చేసి తన పంటలో శ్రేష్టమైన ధాన్యాన్ని దేవునికి మరి అర్పణగా తీసుకుని వచ్చాడు. దేవుడు అతను అర్పణను అంగీకరించాడు. ఈ ఉదాహరణను బట్టి మనం ఎట్లా ఉన్నాం? దేవుని దృష్టికి ఉత్తమం అనగా మంచిదిగా ఉన్నామా? అనుకూలం ఉన్నామా? ఆయన మెచ్చి అర్పణగా మనం ఉన్నామా? ఆయన వైపు చూచేవారంగా ఉన్నాం ప్రియులరా. ఆయన వైపు చూడు, ఆయన వైపు నువ్వు చూస్తే నీ సమస్తము ఆయన నెరవేర్చేవాడు, నీ సమస్తాన్ని కూడా కాపాడేవాడు, నీ సమస్త నీ కుటుంబాన్ని ఆశీర్వదించేవాడు విషయాన్ని ఆయన జ్ఞాపం చేస్తున్నాడు ప్రియులరా. మనం ఎవరు తట్టున్నాం? ఎప్పుడైనా ఆలోచన చేసామా? లోకము తట్టున్నామా? ఈ లోకంలో శరీరాశి జీవపడం విషయం జ్ఞాపం చేసుకోవాలి. ఇవన్నీ కొంతసేపు కనిపించి అంతలో మాయమైపోయిపోతాయి ప్రియులరా. అవి క్షణభంగురములుగా మనకు కనబడుతుంది. కానీ దేవుని సన్నిధి, దేవుని వాక్యం అనేది శాశ్వతమైన విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈ ఉదాహరణ అంటే ఏమిటంటే దేవుని దృష్టికి ఉత్తమగా అనగా మంచివానిగా ఉండువానికి దేవుడు అనుకూలంగా ఆయన అర్పణ చెల్లిస్తాడు, ఆయన ఆశీర్వదించి వాడుకుంటాడు ప్రియులారా. యోహాను సువార్త 14:19 చెప్తున్నాడు చూడండి, మీరు లోక సంబంధులు అయిన ఎడల ఈ లోకంలో ఉన్న వాటిని కూడా మీరు స్నేహిస్తారు. అయితే మీరు ఈ లోక సంబంధులు కారు అనుకుంటే మేము లోకము నుండి ఏర్పరచుకున్నాను. అంటే మనం ఎలాగ ఉండాలండి? లోకంలో వేరుపారిన మనిషిగా మనం జీవించాలి.
లోకంలో జీవించాలి కానీ దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తిగా మనం ఉండాలి. లోకంలో ప్రయాణం చేయాలి కానీ దేవుని సంతోషపరిచే వ్యక్తిగా మనం ప్రయాణం చేయాలి. లోకంలో జీవించాలి కానీ దేవుని సన్నిధిలో బ్రతికి భయము కలిగే బిడ్డలుగా మనం జీవించాలి. ప్రియులరా, మన ప్రయాణం ఎట్లా ఉంది ఎప్పుడైనా ఆలోచన చేసామా? మన చూపు, మన సమస్తం కూడా, మన నడక, మన పడక ఆలోచన అంతా కూడా ఆయన వైపే మనం చూడాలి. ప్రియులరా, ఆయన తట్టు తిరుగుడి, ఆయన వైపు చూడు. ప్రియులరా, ఆయనను వైపు చూసినవాడు ఎన్నటికీ నాశనము కాలేదు. ప్రియులరా, అయితే మనం ఎవరి వైపు చూస్తున్నాం? యోహాను సువార్త 16:33 చెప్తున్నాడు చూడండి, లోకంలో మీకు కలుగు శ్రమను కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. మీరు కూడా లోకాన్ని జయించాలి. లోకం ఎటువంటిదండి? లోకమంతా కూడా కల్మషముతోను, చూడండి, నీతిమత్వం కోల్పోయిందిగా తన ఇష్టాన్ని నెరవేర్చుకునే మనుషులు లోకంలో ప్రయాణం చేస్తూ వాళ్ళ ఇష్టం వచ్చినలా ప్రయత్నిస్తున్నారు. కానీ వారి మధ్య ఎలా ఉండాలి? మీరు వివేకము కలిగిన వారు ఉండాలి. ఎటువంటి వివేకం అండి? పాముల వలె వివేకం కలిగిన వారు ఉండాలి. త్రాచుపాము గురించి మనం ఎప్పుడైనా ఆలోచన చేసాం ప్రియులరా? ఎక్కువ మనుషులు జనసమూహం కలిగినప్పుడు త్రాచుపాము తన పౌరుషాన్ని కానీ తన స్థితిని కానీ ఇది ప్రదర్శించదు. అక్కడ ఇప్పుడు కూడా వారి మధ్యలో తప్పించుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ తల దించుకుంటూ అది మౌనంగా ఇది వెళ్ళిపోతుంది ప్రియులరా. కానీ తన పౌరుషం తన ప్రతీకారం చూపించాలనుకున్నప్పుడు మనుషులు లేని సమయంలో చూపిస్తుంది. జాగ్రత్త ప్రియులరా. నన్ను శత్రువుల మధ్య ఉన్నాను కాబట్టి నేను ఎలాగుండాలి? నేను మౌనం కలిగి ఉండాలి. వీళ్ళందరూ ప్రమాదకరాలు కాబట్టి వీరి మధ్యన ఎలా తప్పించుకోవాలి? వివేకము కలిగి తప్పించుకోవాలనే విషయాన్ని మరి ప్రభు మాట్లాడుతున్నాడు. పాముల వలె వివేకం కలిగి ఉండి నిష్కపట హృదయం కలిగిన బిడ్డలుగా ఉండాలి. పావురముల వలె ప్రియులరా. రెండు భావాలు మనం జ్ఞాపకం చేసుకొని కలిగిన వారు ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14-15 చెప్తున్నాడు చూడండి, అందరితోనూ సమాధానము కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండటే ప్రయత్నించాలి. మనం పరిశుద్ధత కలిగిన వాడే ప్రభువును చూస్తాడు. పరిశుద్ధత కలిగి ఉంటేనే ప్రభువును మనం చూడగలం ప్రియులరా. ప్రభు లేకుండా ఎవడును చూడండి, పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువును చూడలేడట. ఏంటా పరిశుద్ధత అండి? నీతి, సమాధానము, విశ్వాసము, నిరీక్ష, ప్రేమ. ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచువారట. అనేకులు అపవిత్రులైపోదురేమోనని అపవిత్రులైదురేమో అని చేదైన వేరు అనగా దేవునికి విరోధంగా జీవించేటువంటి వేరు. ఎవరిలోనండి? సంఘపు వారితో చెప్తాడు ఈ మాటలు. హెబ్రీ సంఘ అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, చేదైన వేరు మలకుండా ఉండాలి. అంటే అపవాదికి చోడిచ్చే వేరు రాకూడదు, లోకంను ప్రేమించే వేరు రాకూడదు ప్రియులరా. అంటే ఎట్లా ఉండాలండి? మన కుటుంబాలు, మన బిడ్డలను కూడా దేవుని ఆధీనంలో పెంచుకునే బిడ్డలుగా మనం ఉండాలి. సంఘంలో మన పాత్ర ఎట్లా ఉండాలంటే, చేదైన వేరు ఏదైనా లోకం ఆ సంఘములో ప్రవేశించినట్లా ఎట్లా ఉండాలి? మనం దానిని జాగ్రత్తగా దాన్ని మనం ప్రక్కన పెట్టేదిగా ఉండాలి. దాన్ని ఏం చేయాలండి? దాని నుంచి మన సంఘాన్ని మనం కాపాడుకుని వారు ఉండాలి ప్రియులరా. అలాగే మన కుటుంబాలు, మన బిడ్డలకు కూడా విరోధమైన జీవితంలో బిడ్డలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ అపవాది నుంచి రక్షించుకొని ఎట్లా ఉండాలండి? ఆ చేదైన అపవాది నుంచి రక్షించుకుని దేవుని బిడ్డలుగా మనం ఏర్పాటు చేసుకోవడానికి ఎలా ఉండాలండి? ఆయన వైపు చూసినట్లయితే, ఆయన మీద భారం కలిగినట్లయితే ఆయన రక్షించువాడు, ఆయన మనం విమోచించువాడు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30-32 చెప్తున్నాడు చూడండి, సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించేసినట్లయితే దేవునికి దగ్గరగా ఉంటాం. ఆయన తట్టు మనం చూస్తాం ప్రియులరా. మానవులకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? మనకి సమస్తమైన ద్వేషము అంటే ఒకరి మీద ఒకరికి పగ, ద్వేషం. 2 కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్టత్వం కూడా, అవన్నీ కూడా మనం వదిలేస్తే నిర్మలమైన మనసాక్షి కలిగిన వారికి ఉంటాం ప్రియులరా. అప్పుడే ఆయన వైపు మనం చూడగలం ప్రియులరా. కీర్తన గ్రంథం 27:4 చెప్తున్నాడు చూడండి, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయనను ఆలయములో నేను ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నానని చెప్పి భక్తుడు మాట్లాడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు ప్రియులారా. ఇక్కడ ఆపత్కాలములలోన ఆయన తన పర్ణశాలను దాచును, తన గుడారము మాటున నన్ను దాచిన విషయాన్ని భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఆయన ఏమడిగాడండి? ఆయన పర్ణశాలలో ఉండాలంటే ఆశపడుతున్నాడు, ఆయన గుడారం మాటను బ్రతకాలని ఆశపడుతున్నాడు. అవి బ్రతకాలంటే ఎలా ఉండాలండి? ఆయన వరం అడుగుతున్నాడు, అయ్యా నీ వరం నాకు దయచేయను ఆయన, నీ ప్రసన్నత చూడాలి నాయన, నీ ఆలయంలో ధ్యానించాలి నాయన, నా జీవిత కాలమంతా తండ్రి నీ మందిరంలో గడపాలి ఆయన, నీ మందిరంలో జీవించాలని ఆశపడుతున్నాను తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు ప్రియులరా. మహారాజు చక్రవర్తి తన వైభవంతను కూడా విడిచిపెట్టి మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులరా, మనం ఏ పరిస్థితుల్లో మనం ప్రయాణం చేస్తున్నాం?
మనం ఏ వైపు చూస్తున్నాం? నిరీక్షణతో మనం చూడగలుగుతున్నామా? కయ్యను ఎవరి లోకం వైపు చూశాడు? లోకంలో ఉండే ఐశ్వర్యాన్ని కోరుకున్నాడు. దేవుని ఐశ్వర్యానికి, పరలోక ఐశ్వర్యాన్ని అతడు కోరుకోలేదు. ఏ మనసు? చెడ్డ మనసు కలిగిన ఉన్నాడు. కాబట్టి ఆయన అర్పణను దేవుడు విసర్జించాడు. హేబెలు పవిత్రమైన అర్పణ తీసుకుని వచ్చాడు. తనకు పండిన పంటలో, తనకున్న దాంట్లో శ్రేష్టమైన దానిని, మొదటి దానిని దేవుని దగ్గర తీసుకుని వచ్చాడు. ప్రియులరా, నువ్వు దేనినైనా, నీ తల్లినైనా తండ్రినైనా దేనినైనా నాకన్నా ముందుగా దాన్ని ప్రేమించడానికి వెళ్ళలేదు. మొట్టమొదటి ఎవరు ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఆయన వైపును చూచినట్లయితే, నీ భారం అదైన వేసినట్లయితే, నీ కుటుంబము, నీ బిడలు సమస్తం కూడా దీవించబడతారు. దేవుడి మాటలో దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. ఆమెన్.